విశాఖ క్రీడాభిమానులకు గుడ్ న్యూస్. భారతదేశంలో ఐపీఎల్కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎలాంటి లీగ్తో ఆంధ్రప్రదేశ్లో క్రికెట్పై మక్కువ ఉన్న క్రీడాకారులను ప్రపంచానికి చూపించడానికి ఐపీఎల్ ఉపయోగపడుతుందని ఏసీఏ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు అన్నారు. 21 మ్యాచ్లను 520 మంది క్రీడాకారులతో 7 ఫ్రాంచైజీలతో నిర్వహిస్తామన్నారు. దీనిపై మరింత సమాచారం సుజయ్ కృష్ణ రంగారావుతో మా విశాఖ ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. ప్రతి ఒక్కరిని ఆనందపరిచే విధంగా ఆహ్లాదపరిచే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఎల్ అయితే తీసుకొచ్చారు. గత 4 సీజన్లు పూర్తయి ప్రస్తుతం ఇప్పుడైతే 5వ సీజన్కి అయితే బిడ్స్ ఆక్షన్స్ పిలవడానికి అయితే సిద్ధమైన విషయాన్ని అయితే తెలియజేయడం జరుగుతుంది. ఏపీఎల్ గవర్నర్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగితే మరింత అయితే తెలుసుకున్నాం. సార్ చెప్పండి, అసలు ఆక్షన్స్ ఎప్పటి నుండి చేస్తున్నారు, అసలు పూర్తిగా ఏపీఎల్ ఎలా నిర్వహించబడుతుంది? ఇప్పటి వరకు టీమ్స్ని గుర్తించడం జరిగిందండి. గతంలో 6 టీమ్స్ ఉండేవి, దాన్ని 7 టీమ్స్గా పెంచడం జరిగింది. ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈసారి. అదేవిధంగా ఫ్రాంచైజ్ టీములు కూడా గతంలో 75 లక్షలు ఉంటే సంవత్సరానికి అది 3 రెట్లు అయ్యి సుమారు 2 కోట్ల పైగా రావటం జరిగింది. హైయెస్ట్ బెడ్డింగ్ టీం 2,50,00,000 కూడా రావటం జరిగిందండి. సో తద్వారా ఒక ప్లేయర్స్కి ఇంకా మెరుగైన ఫెసిలిటీస్ ఇవ్వటానికి, అదేవిధంగా మ్యాచ్లు కూడా ఒక మంచి వాతావరణంలో కండక్ట్ చేయటానికి, ఏసీఏ మీద ఆధారపడకుండా ఏపీఎల్ కండక్ట్ చేసే స్థాయికి ఈరోజు రావటం జరిగిందంటే చాలా సంతోషదాయకమైన విషయం. ఇప్పటికీ టోటల్గా ఎంతమంది ఫ్రాంచైజ్ అనే వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంతవరకు కోచ్ బిడ్ చేశారు సార్? అలానే ఎవరెవరు అంతర్జాతీయ ప్లేయర్స్ ఎవరు ఆడుతున్నారు వాళ్ళు తీసుకున్నారు? ఇప్పుడు ఫ్రాంచైజీలకు సంబంధించి మీకు ఇందాక చెప్పినట్లుగా గతంలో 6 టీమ్స్తో నిర్వహించడం జరిగేది. ఈసారి రెస్పాన్స్ బాగుందన్న ఆలోచనతో 7 టీమ్స్కి పెంచడం జరిగింది. అయినా సరే కొంతమందికి అవకాశం కల్పించలేకపోయాము. కానీ 7 టీమ్స్కి కూడా ఒక మంచి సంస్థలు ముందుకొచ్చి టీమ్స్ని ఒక చక్కటి రీతిలోని క్రికెట్కి తోడ్పడటానికి ముందుకు రావడం జరిగింది. హయ్యెస్ట్ బిడ్డింగ్ 2,50,00,000 పెట్టి 2 ఫ్రాంచైజీలు తీసుకోవటం జరిగిందండి. ఒక్కొక్క ఫ్రాంచైజ్ 2,50,00,000, అది హయ్యెస్ట్ అండి. సో ఈ విధంగా చాలా మంచి రెస్పాన్స్తో